పెందోట మాటకు స్వాగతం. ఈరోజు పెందోట వెంకటేశ్వర్లు రచించిన గెలుపుల ప్రసాదం అనే గేయాలు పాటల పుస్తకం గురించి మనము తెలుసుకుందాం. ప్రప్రథమంగా జానపద గేయాలు ప్రజలలో నోట్లలో నాని ఎన్నో విధాలుగా మనకు వినబడుతూ ఉంటాయి. ఆ తర్వాత సినిమాలు వచ్చిన తర్వాత సినిమా పాటలు ప్రతి పిల్లవానికి వస్తూ ఉంటాయి. వారు మనకు చూస్తూ అలవోకగా పాటలు పాడుతూ ఉంటారు. మరి ఆ పాడటం అనేది ఎలా వచ్చింది అనేది మనకు తెలిసినట్టయితే పలుమార్లు వినడం, పాడటం మనకు పాటల పరిజ్ఞానం తెలియజేస్తుంది. అలా బాల గేయాలు రాసి పాటలు పిల్లలకు ఉపయోగపడే దేశభక్తి గేయాలు కానీ, సాధనా గేయాలు కానీ, విజయ గేయాలు కానీ ఎందుకు రాయకూడదు అనే ఒకే ఒక కాన్సెప్ట్తో ఈ గెలుపుల ప్రసాదం పుస్తకాన్ని మీ ముందుకు తెస్తున్నాను. కాబట్టి చదువుల గణపతి అనే ఒక పాఠం తీసుకున్నట్టయితే ఇది మొత్తం సర్వ లఘువులతోనే అలవోకగా చదువు రాని విద్యార్థులకు సైతము పాడుకునేటట్టుగా ఉంటుంది. అలాగే మనకు కూడా ఎంతో బాగా అనిపిస్తుంది. జయ జయ గణపతి చదువుల నడిగితి, జయ జయ గణపతి చదువుల నడిగితి, గురువుల కరుణను నడగగా నిలిచితి. జయ జయ గణపతి చదువుల నడిగితి, గురువుల కరుణను నడగగా నిలిచితి. తెలుగున పదములు తెలియగా పలికితి, వెలుగుల విలువలు కనుచునే నిలిచితి. తెలుగున పదములు తెలియగా పలికితి, వెలుగుల విలువలు కనుచునే నిలిచితి. జయ జయ గణపతి చదువుల నడిగితి, గురువుల కరుణను నడగగా నిలిచితి. గణితము అనగానే గుణ గుణ నడిచితి, అలవక తెలిసితి వరముల విజయము. జయ 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 గణపతి చదువుల నడిగితి, గురువుల కరుణను నడగగా నిలిచితి. కనులను కదుపుతూ అడుగులు పడినవి, హితులను కుదురుగా గలగల నుడివితి. జయ 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 గణపతి చదువుల నడిగితి, గురువుల కరుణను నడగగా నిలిచితి. ఇలా సర్వ లఘువులతో పాడుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ గేయాన్ని విని చదవాల్సిందిగా తెలియజేస్తున్నాను. గెలుపుల ప్రసాదం పుస్తకంలో 64 గేయాలు పాటలు పాడుకోవడానికి సులువుగా అనువుగా ఉంటాయి. పాల అమృతం చూడండి ఎలా ఉందో. జన్మనిచ్చిన తల్లిరా, జగతిలోన దైవమురా, దేవుడంతట ఉండలేక అమ్మనే పంపెరా. జన్మనిచ్చిన తల్లిరా, జగతిలోన దైవమురా, దేవుడంతట ఉండలేక అమ్మనే పంపెరా. ఇలా ఈ పాట సాగుతుంది. అలాగే కోయిల అనే పాట చూడండి. ఆటలలో పిల్లలు, అవనిలో నా అర్జనులు, ఆటలలో పిల్లలు, అవనిలో అర్జునులు, పాటలలో పిల్లలు, కమ్మనైన కోయిలలు, కమ్మనైన కోయిలలు. ఇలా చదువుతుంది. ప్రగతిదారులు అనే పాటలో గుడ్ మార్నింగ్ సారు అనగానే గురువుల మనసు పొంగునురా, గుడ్ మార్నింగ్ సారు అనగానే గురువుల మనసు పొంగునురా, చిరునవ్వుల వరమిస్తూనే ప్రగతిదారులు చూపునురా, ప్రగతిదారులు చూపునురా. పిల్లవాళ్ళు ఎక్కడ కనబడ్డా, విద్యార్థులు ఎవరు కనబడ్డా సారుకు ముందుగా గురువులకు మేడం కానీ ఎవరికైనా నమస్కారం పెట్టినట్టయితే వాళ్ళు ఏదో ఒక మంచి సలహా ఇస్తూ ఉంటారు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. తర్వాత విజయులమయ్య గణపతి మీద ఇంకొకటి మంచిగా రాశాను.
గణపతి దేవారారా విఘ్నాలన్నే తరముతురారా పార్వతమ్మ ముద్దుల తనయ మమ్ముల చేరరావయ్యా మమ్ముల చేరరావయ్యా ఇలా సాగుతుంది. అలాగే స్వాగత గీతం ఒకటి. స్వాగతం శుభ స్వాగతం శారదమ్మ చరణాలకు సరసుల హృదయాలకు సమతా కుసుమాలతో స్వాగతం సమతా కుసుమాలతో స్వాగతం 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 శుభ స్వాగతం శారదమ్మ చరణాలకు సరసుల హృదయాలకు సమత కుసుమాలతో స్వాగతం స్వాగతం ఇలా సాగుతుంది. వర్ష ఫలాలు అనే మరో గేయం చూడండి. చిటపట చిన్నుకులు టపటప కురియగా చిటపట చిన్నుకులు టపటప కురియగా అటు ఇటు నురికెడి పశువుల అరుపులు అటు ఇటు నురికెడి పశువుల అరుపులు వినుచునే కనుచునే మనుజుల తలపున సృజన మొలకలు చిగురులు తొడగగా చిటపట చిన్నుకులు టపటప కురియగా అటు ఇటు నురికెడి పశువుల అరుపులు వినుచునే కనుచునే మనుజుల తలపున సృజన మొలకలు చిగురులు తొడగగా సృజన మొలకలు చిగురులు తొడగగా. ఇలా ఈ పుస్తకంలోని అన్ని పాటలు కూడా అటు విద్యార్థులకు కానీ ఇటు సాధించే వాళ్ళనుకునే వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉంటాయి. తర్వాత ఇంకొకటి. వేకువజాము వేలల్లో విలువలు పెంచే విద్యలెన్నో ఎవరు చక్కగా చదివెదరో విజ్ఞానవంతులై వెలగెదరు విజ్ఞానవంతులై వెలగెదరు. ఇలా మనకు ఎన్నో పాటలు ఉన్నాయి. పుస్తకాన అక్షరాలు ఆటలాడుతున్నవి పుస్తకాన అక్షరాలు ఆటలాడుతున్నవి పోటీ చేయరమ్మను సవాలు విసురుతున్నవి. నిత్యం పుస్తకాలు చదివినట్టయితే ఎంతటి లాభం ఉంటుందో పఠనం మనకు తెలుస్తుంది అనేది ఇక్కడ మనకు గోచరమవుతుంది. కాబట్టి పిల్లలు పెద్దలు సాధకులు ఎవరైనా సరే ఈ పుస్తకాన్ని చదివినట్టయితే అందరికీ కూడా బాగుంటుంది. విజయానికి మూలం ఏంటిది అని మనం ఆలోచించినట్టయితే ప్రతి ఒక్కరూ విజయులు కావాలని కోరుకుంటారు. ఈ పుస్తకం పేరే గెలుపుల ప్రసాదం కాబట్టి విజయం ఎలా వస్తుంది అనేది. శ్రమయేరా అన్నిటికీ మూలం శ్రమ విలువ తెలుసుకొనుట మానవ ధర్మం మానవ గమ్యం. శ్రమయేరా అన్నిటికీ మూలం శ్రమ విలువ తెలుసుకొనుటకు మానవ ధర్మం మానవ గమ్యం. ఇలా ప్రతిదానికి కూడా శ్రమ కావాలి. శ్రమలోనే మనకు అన్నీ దొరుకుతాయి అని మనకు తెలుస్తుంది. చివరగా జయంబు నిశ్చయంబురా అనే ఒక పాటకు పేరేడిగా ఒక పాట రాశాను. జయంబె నిశ్చయంబురా మొదలు పెట్టు ముందరా జయంబె నిశ్చయంబురా మొదలు పెట్టు ముందరా చక్కగాను చేసినంత రానిదంటూ లేదురా చక్కగాను చేసినంత రానిదంటూ లేదురా చిన్న చిన్న పనులంటూ వాయిదాలు వేయకు పూని చేస్తూ సాగుతున్న పూర్తి అవును తప్పక పూని చేస్తూ సాగుతున్న పూర్తి అవును తప్పక జయంబె నిశ్చయంబురా మొదలు పెట్టు ముందర చక్కగాను చేసినంత రానిదంటూ లేదురా రానిదంటూ లేదురా. అమ్మో అంత పెద్దదా నా నుండి కానే కాదంటూ ఆగిపోతే వెనుక బాటే కదిలి ముందుకు సాగరా కదిలి ముందుకు సాగరా. పనులన్నీ నావేననుచు నేనే ఒక పని అని తలచే ప్రతివారు తప్పకుండా విజయులవుతారు జయంబె నిశ్చయంబురా. గెలుపుల ప్రసాదం పుస్తకంలో ఇది నా 50వ పుస్తకము కాబట్టి విద్యార్థులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే పెందోట బాల సాహిత్యమును అలాగే పెందోట సాహిత్యాన్ని చదివినట్టయితే అందరికీ కూడా
మనము ఎందుకు రాయలేకపోతున్నామో? మనము సృజనకారులం కాదా? సృజన ఎందుకు చేయకూడదు? కవులే చేయాలా? నేటి పాఠకులు, నేటి చదువరులు, నేటి విద్యార్థులు అందరూ కూడా కలం పట్టి రాయడానికి ప్రయత్నిస్తే తప్పకుండా కలము యొక్క అద్భుతాలు మనకు తెలుస్తుంటాయి. కాబట్టి ప్రతి వారు విద్యార్థినులు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే 4 సార్లు చదవండి, 10 సార్లు చదవండి. ఒక గేయం కానీ, పద్యం కానీ, పాట కానీ, కథ కానీ ఏదైనా సరే సృజన చెయ్యాలి అనే తలంపు మీలో వచ్చినట్టయితే తప్పకుండా సృజనకారులు అవుతారు. ఆ సృజనకారులే చరితార్థులు అవుతారు. ఆనాటి నన్నయ్య, పోతన, వేమన ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎందరో కవులు మనం చూడకపోయినా కొన్ని వందల వేల ఏళ్ళ కింద వాళ్ళను మనం గుర్తుంచుకున్నాం, వాళ్ళని చదువుతున్నాం. మనము ఒక 1000 ఏళ్ళ తర్వాత మనం వెలగవచ్చు కదా, మన సాహిత్యం మనల్ని పేరు తెప్పవచ్చు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. ప్రయత్నం అదే విజయానికి నాంది, కీర్తికి పునాది.